ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం జరిగింది. చిట్టీలు ఫైనాన్స్ బిజినెస్ చేసే మహిళ దగ్గర డబ్బులు తీసుకున్న ఆటో డ్రైవర్ ఆమె తిరిగి డబ్బులు అడగడంతో దారుణంగా హత్య చేశాడు. తనకు కొంత డబ్బులు బయట నుంచి రావాల్సి ఉందని తనతో పాటు తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో దారుణానికి పాల్పడ్డాడు. పైగా తన గొంతుపై కత్తిపెట్టి ఆ యువతిని ఎత్తుకుపోయారంటూ కథలు అల్లాడు. అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. చిత్తూరు పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాని మండలం పెద్దముద్దేపల్లిలో మహిళ దారుణ హత్య ఉద్రిక్తతకు దారితీసింది. చలమంగళం పంచాయతీ పెద్దముద్దేపల్లికి చెందిన చంద్రమ్మకు గతంలో వీకోట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తితో పెళ్లైంది. 2 బిడ్డలున్నారు. భర్తతో విభేదాల కారణంగా ప్రస్తుతం పుట్టింటికొచ్చి పెద్దపంజానిలో టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. దీంతో పాటు చీటీలు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉండేది. ఇదే సమయంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కొడుకు వరుసైన పెద్దముద్దేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సుబ్రహ్మణ్యంకు సైతం 40,000 దాకా డబ్బులిచ్చింది. అయితే అతను ఆమెకు డబ్బు చెల్లించకుండా ఇబ్బంది పెట్టాడు. పదే అడిగినా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా నేను ఇవ్వలేను అంటూ చెప్పడంతో ఆమె వారి బంధువులకు చెప్పి పంచాయతీ చేసింది. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో వారం క్రితం ఆమె గట్టిగా అడగడంతో నిడిగుంటలో తనకు డబ్బు రావాలని అక్కడే ఇచ్చేస్తానంటూ ఆమెను తన బైక్పై ఎక్కించుకుని సోమవారం వెళ్లాడు. ఆపై ఆమె ఆచూకీ లేకుండా పోయింది. దీంతో చంద్రమ్మ కనబడడం లేదంటూ 2 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అంతేకాదు చంద్రమ్మ ఏదని అడిగిన గ్రామస్తులకు సుబ్రహ్మణ్యం కట్టుకథ వినిపించాడు. తాను చంద్రమ్మ బైక్పై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు తన మెడపై కత్తిపెట్టి చంద్రమ్మను ఎత్తుకుపోయారని నమ్మబలికాడు. అయితే అతగాడి తీరును మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానించారు. ఇంతలో చంద్రమ్మ చనిపోయిందనే విషయం బయటకు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పలమనేరు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. చెప్పేంత వరకు వీళ్ళు కూడా తెలియదు సార్. ఆ పాప మిస్ అయింది. ఆ పిల్లడు మంగళవారం సార్, సోమవారం నైట్ సార్ మిస్ అయింది. మంగళవారం నాడు పై కంప్లీట్ ఇచ్చినారు. నిన్న ఇప్పుడు పిల్లోడు ఎప్పుడు ఇదంతా చేసినాడు అని తెలుస్తాను సార్. సోమవారం నైట్ ఏం చేసినాడు అనేసి ఈ పాపకి తెలుస్తాను. చీటీల డబ్బుల కోసం పదే వేధిస్తున్న చంద్రమ్మను అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమెను అంతమొందించాలని సుబ్రహ్మణ్యం ముందుగానే పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం. 2 రోజుల క్రితం ఆమెకు డబ్బులిస్తామని చెప్పి చంద్రమ్మను బైక్పై తీసుకువెళ్లిన సుబ్రహ్మణ్యం మరో 3 స్నేహితులతో కలిసి పలమనేరు సమీపంలోని గాంధీనగర్ అటవీ ప్రాంతంలో చంద్రమ్మను హత్య చేసినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాంధీనగర్ అడవిలో చంద్రమ్మ మృతదేహాన్ని గుర్తించారు. సుబ్రహ్మణ్యంతో పాటు మరో 2 పోలీసులు అరెస్టు చేశారు.